హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి. ఈరోజు ఫ్రైడే కదా, ఉదయాన్నే లేచి వాకిలు ఊడ్చుకొని పేడ తెచ్చుకొని కళ్ళాపు చల్లుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఈ మధ్య సరిగ్గా ముగ్గు అయితే ఏదో చిన్న ముగ్గు వేసాను, కానీ పెద్ద ముగ్గు కూడా ఏం వేయలేదండి. ఎందుకంటే వర్షాలు కదా, ముగ్గు వేసినా మళ్ళీ వెంటనే వర్షం వచ్చేసేది అనమాట. ఈరోజు అయితే ఎండగానే ఉందండి. గత 2 రోజులుగా మాకైతే ఎండ వచ్చేస్తుంది. ఎండ కూడా మంచి తీవ్రంగా వస్తుందన్నమాట. ఈరోజు కూడా పొద్దున్నే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తూనే ఉంది మీకు వీడియోలో నీరెండ. నేనైతే ఇలా ముగ్గేసుకుంటున్నాను అనమాట. చిన్న ముగ్గేలండి, మరి పెద్ద ముగ్గు అయితే వేయట్లేదు. వాకిలంతా శుభ్రంగా కొట్టుకుపోయిందండి వర్షానికి. మళ్ళీ సెట్ అవ్వాలి మంచిగా, మంచి మంచి ముగ్గులు వేసుకోవాలంటే. చూడాలి ఎప్పటికి సెట్ అవుతుందో. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని, కానీ ఈ మధ్య హెల్త్ బాగోక నేను కూడా కిందకే రావట్లేదు సరిగ్గా. ఏదో వాకిలు ఊడ్చుకునేటప్పుడు తప్ప లోపల నుంచి బయటకే రావట్లేదు అనమాట. ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. శుక్రవారం కంపల్సరీ వేస్తాను కదండి. శుక్రవారం, సోమవారం, మంగళవారం మాత్రం కంపల్సరీ వేస్తాను. మిగతా రోజుల్లో అంటే ఇదే వర్షం కాబట్టి, లేదంటే వేస్తూనే ఉంటాను. అదన్నమాట అండి. ఈరోజు శుక్రవారం నేను వేసుకునే ముగ్గు. తర్వాత ఇంకేముందండి, శుక్రవారం పూజ. డైలీ నిత్య పూజ చేసుకుంటాను. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం కూడా మామూలుగా పూజ చేసుకుని దీపం అయితే పెట్టుకుంటాను. ఇక ఇంకేంటండి, వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు ఎవరైనా, ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శుక్రవారం లక్ష్మీ ముగ్గు. ఇది వరకు ఒకసారి శ్యామల కుంగన్ రంగోలీలో ఇలాగే లక్ష్మీ ముగ్గు శుక్రవారం వేసుకునే ముగ్గుని ఒక ముగ్గు అప్లోడ్ చేస్తే, శుక్రవారం ముగ్గు అని వేరే పేరు కూడా ఉంటుందా అని ఎవరో కామెంట్ పెట్టారు. ఏముందండి, మనం అనుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే. కలువలు వేసాం కదా లక్ష్మీ ముగ్గు, పద్మాలు వేస్తే అది కూడా లక్ష్మీ ముగ్గు, అలా మనం అనుకోవడంలోనే ఉంటుందండి. ఇకపోతే సైడ్ బోర్డర్ మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా వేసేస్తున్నాను. ముగ్గు ఎలా ఉందండి అది కూడా కామెంట్ చేయండి. ముగ్గు అయిపోయిన తర్వాత పూజ. రోజు అయితే నేను ఒక స్తోత్రాన్ని అయితే ఒకటి చదువుకుంటూ ఉంటానండి. మహాగణపతి రుణ విమోచక స్తోత్రం. ఆ స్తోత్రాన్ని మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలాగే. నేనైతే రోజు వీలున్నప్పుడల్లా రోజు డైలీ పూజలు చదువుకుంటానని ఒకసారి అనుకున్నానండి. రుణాల నుంచి విముక్తి చేయి తండ్రి అని ఎన్ని రోజులు ఎంత కష్టపడినా అసలు రుణాలు తీరకుండా కష్టపడిందంతా అప్పులు కట్టడానికి అయిపోయేది ఒకప్పుడు. అప్పుడు ఇంకా ఎవరో చెప్తే విని నేను డైలీ నిత్య పూజలో మహాగణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుంటాను అని అనుకున్నాను. అప్పటి నుంచి ఆ స్తోత్రాన్ని అయితే చదువుకుంటూ ఉంటాను. ఇదిగోండి పూజలో ఇప్పుడు కూడా చదువుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. సింధూరవర్ణం దివ్యజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాదిదేవ్యస్య పరిసేవ్యమానం సిద్ధేర్వితం తం ప్రణమామి దేవం. సృష్ట్యాదౌ బ్రహ్మణ్యా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. త్రిపురస్య వదాత్ పూర్వం శంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణురార్చితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. మహిషస్య వదే దేవ్యా గణనాథః ప్రపూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. తారకస్య వదాత్ పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. భాస్కరేణ గణేశో హి పూజితత్స విశుద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. శశినాకాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. పాలనాయ తపసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. ఇదం తృణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్యనాశనం ఏకవారం పఠే నిత్యం వర్షమేకం సమాహితః దారిద్ర్యం దారుణం త్యక్త కుబేర సమతాం వ్రజేత్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పి పూజ అయితే ముగించేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత ఎలాగేదిగా అమ్మవారికి అయితే హారతిని ఇచ్చేస్తున్నాను. స్వామి అమ్మవార్లు మొత్తం పూజ మందిరం అంతా ఇస్తాను కదండి. హారతిని అయితే సమర్పించేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత ఏముంటుందండి, బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఇంకా లంచ్. ఇంకా డైలీ ఇదే కదండి. ఈరోజైతే లంచ్లోకి దొండకాయ ఫ్రై అండ్ పప్పుచారు చేశానన్నమాట.
అది కూడా కొంచెం వీడియో తీశాను, అది కూడా మీకు చూపిస్తాను, చూసేసేయండి. పూజా కార్యక్రమం అయితే ముగిసిందనమాట. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అది కానీ దొండకాయ ముక్కలు అయితే వేగిపోతున్నాయి. ఏముందండి, పోపు పెట్టేసుకుంటాం. శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు పోపు పెట్టేసుకుని పోపు వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేయించుకోవడమే. దొండకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఈ లోపల పప్పుచారు పక్కనైతే పప్పుచారు మరుగుతుంది. కందిపప్పు వేసాను అండ్ ఓన్లీ బెండకాయలు వేసి పప్పుచారు పెడుతున్నాను అనమాట. మొత్తం ముక్కలన్నీ వేస్తే సాంబార్ అని కూడా అంటాం కదండి దీన్నే. అయితే ముక్కలన్నీ వేయలేదు, ఓన్లీ బెండకాయ వేసి బెండకాయ పప్పుచారు చేస్తున్నాను అనమాట. దొండకాయ ఫ్రై అండ్ బెండకాయ పప్పుచారు బాగుంది కదా. బెండకాయ దొండకాయ దొండకాయ ఫ్రై, బెండకాయ పప్పుచారు. సూపర్ అమ్మాజీ నువ్వు. అంతేనండి, అవునే కదా, కామెంట్ చేయండి. అయితే దొండకాయ అయితే వేగిందండి. దొండకాయలు వేగడానికి మనకు ఒక చిట్కా ఉంటుందండి. ఏం లేదండి, సిమ్లో పెట్టేసి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి మూత మీద కొంచెం వాటర్ని యాడ్ చేసేసి అలా వదిలేస్తే ఒక 10 నిమిషాలు దొండకాయ ముక్కలు మాడిపోకుండా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట అండి. వంట అయితే అయిపోతుంది కదండి, అదే చెప్తున్నాను మీకు, వంట చేస్తున్నానని చెప్పేసి. ఈ లోపల బియ్యం అయితే కడిగి ఆరబెట్టానండి. ఎందుకంటే ఈ రోజైనా కనీసం 7 రోజులు అయిపోయింది, స్వామివారికి ఏమీ పంపించలేదు ఇదే ఆలోచనతో ఉండిపోతున్నాను. కుడుములు అయితే ఆయనకి ఇష్టమైన కుడుములు చేసి పంపిద్దాం అన్నట్టుగా బియ్యం అయితే కడిగి ఆరబెట్టానండి. పవర్ ఉంటే ఇంట్లో మిక్సీ పట్టేస్తాను, లేదంటే అక్కడైనా పవర్ ఉండాలనుకోండి, లేదంటే మరపట్టించడానికి పంపించేస్తానమాట. కుడుములు చేద్దాము అని అనుకుంటున్నాను. మరి వినాయక స్వామి వారు సహాయపడితే అయిపోతుంది అనమాట, లేదంటే లేదు. ఎందుకంటే ఏమిటో తెలియదండి, నిస్సత్తుగా ఉండి ఏదైనా ముందు నేను చేయాలని అనుకున్నప్పుడు బాగానే ఉంటున్నాను, తర్వాత చేద్దాం అనుకునే టైంకి అలసట వచ్చేస్తుంది, అలసిపోతున్నాను. లైవ్లో కూడా మీరు అందరూ అదే అడుగుతున్నారు, ఎందుకమ్మా అలా ఉన్నారు, ఎందుకమ్మా అలా ఉన్నారు అని చెప్పేసి. పలానా నీరసం అని చెప్పలేను, అలా అని నీరసం లేదని చెప్పలేను, అలా అయిపోయిందండి ఈ మధ్య. ఈ ఇయర్ ఫీవర్ వచ్చిన ఎప్పటికప్పుడే ఫీవర్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఈసారి అలా అయిపోయింది. మరి ఏజ్ రీచ్యానో లేకపోతే మరి ఇంకేంటో, ఇంకేమైనా లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయండి నాకైతేను. అప్పటికే ఏదో బాగుంటే లేడిపిల్ల, లేదంటే లేనిపోని భయాలు అలా ఉంటుంది. చూడాలి మరి, ఏదైనా మన చేతుల్లో ఏం లేదు, అంతా భగవంతుడి చిత్తం. ఇంకేముందండి, ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను.